అనసూయ పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడు? పవర్ స్టార్ కదా, పవర్ఫుల్ గా ఉంటాడు. జింకి చక్క అవును. చపాతీ ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. నీలాగా. అయినా కానీ చపాతీకి పవన్ కళ్యాణ్ కి కనెక్షన్ ఏంటి? ఉందమ్మా ఉంది. బిష బిష ఎక్కడ? శివప్రసాద్ టీం వస్తుంది. ఆ స్కిట్ చూస్తే నీకే అర్థం అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ వెల్కమ్ శివప్రసాద్ టీమ్ స్మైలింగ్ సమ్మర్. ఒరిజినల్ సినిమాల్లో చేతికి గాయమైందన్న బాధతో తండ్రి మీద అలిగి వెళ్లిపోయిన అత్తను తీసుకురావడానికి మన హీరో బయలుదేరతాడు. ఇక్కడ స్కిట్ లో భర్త చేతికి చపాతీ ఇవ్వలేదన్న కోపంతో అలిగి వెళ్లిన అత్తను తీసుకురావడానికి మన హీరో బయలుదేరతాడు. ఈయన పేరు పరందామయ్య గారు. కూతురు తన మీద అలిగి వెళ్ళిందన్న బాధతో చపాతీ తింటూ ఉంటే గొంతులో చపాతీ ఇరుక్కుపోయి అటు గొంతు ఇటు చెయ్యి రెండు పని చేయకుండా పోయాయి. ఆ రోజు నుంచి ఈయన ఏం కావాలన్నా కూడా ఇలాగే అరుస్తూ ఉంటాడు. ఈవిడ పరంధామయ్య గారి గారాల కూతురు చాముండేశ్వరి. తన భర్త చేతికి చపాతీ ఇవ్వలేదన్న కోపంతో తండ్రి మీద అలిగి ఇండియా వచ్చేసింది. ఇండియా వచ్చి హోటల్ నడుపుతూ భర్తతో హ్యాపీగా ఉంటుంది. బాబు చపాతీ చాలా బాగుంది. ఈయన పేరు పప్పు, చాముండేశ్వరి భర్త. ఈయన వృత్తి తినడం, హాబీస్ తినడం, ఖాళీ సమయాల్లో కూడా చేసే పని తినడమే. ఈయన పడుకునే సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. ఇతనే గౌతమ్ నంద. అలిగి వెళ్ళిన అత్తను తీసుకురావడానికి ఇండియా వెళ్ళడానికి పాస్పోర్ట్ అప్లై చేసుకుంటూ ఫోటోలు దిగడానికి వెళ్తున్నాడు. ఇక మనం స్క్రిప్ట్ లోకి వెళ్దామా? అత్తం తీసుకురావడానికి పాస్పోర్ట్ అప్లై చేస్తాను, ఫోటోలు తీయడానికి వెళ్ళాను, వస్తా వచ్చారని వెళ్తానని చెప్పారు కదా. నాకు కొద్దిగా అప్పు ఉంది, కానీ తనకు లెక్క ఏంటో తెలుస్తా. మీ అందరూ అప్పులు తీరుస్తా. ఇండియా వస్తున్నాను, మంచి వెహికల్ ఏర్పాటు చేయి, ఓకేనా? ఇంకా బాడీ గార్డ్స్ ఎవరు రాలేదంటే నేను వచ్చాను. ఎక్కడో వచ్చారా లేదా? టెన్షన్ మీరేనా? ఫాలో అవ్వండి. వెహికల్ అడిగాను, వెహికల్ ఏది? మీ బాబు గారు టైంకి వచ్చేస్తారా? వచ్చేసారా? మీరు తీసుకొచ్చిన వెహికల్ ఇదేనా? బాబు ఇదేనా అంటారంటే బాబు, దీన్ని మా తాతగారు తొక్కారు, మా బాబు గారు తొక్కారు, నేను తొక్కాను, నా తర్వాత మా మనవాడు తొక్కుతాడు. ఇంత సరిత్తుంది చరిత్రకి. అసలు ఇప్పుడు ఈ సైకిల్ ఎలాగుందో తెలుసా? మంచి జోరు మీద వెళ్ళిపోతుంది. ఈ సైకిల్ జోరు గురించి నాకు చెప్పాల్సిన చాలా బాగా తెలుసు బాబు. మంచి కండిషన్ లో ఉంది. ఫ్యాన్ చాలా టైట్ గా ఉంది, వెనక నుంచి చెప్తాను రోయ్. భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో, రక్షకుడో, దక్షకుడో, పరీక్షలకే సుశిక్షితుడో, నడిచొచ్చే నర్తన సౌరి, విడు 6 అడుగుల బుల్లెట్టు. బాబు పార్క్ వచ్చినది. పార్క్ ఇదే పార్క్. ఒక్క నిమిషం ఆగరా. ఎలా నువ్వు ఒరిజినల్ సినిమా చూడలేదా? ఎందుకు చూడలేదా? 20 సార్లు చూసాడు. బాస్ పక్కన బూట్లు పట్టుకుని నించుంటాడు, నువ్వేంట్రా చాలా చిరాగ్గా చీప్ అండర్వేర్ పట్టుకుని నించున్నావు? ఆ సినిమాలోనే బాస్ షూలు వేసుకోడు కాబట్టి ఆ షూలు ఎట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు కడ్డారు వేసుకోలేదు కాబట్టి కడ్డారు ఎట్టుకున్నాడు. అరే బాగా కనిపెట్టావు. విషయం సీక్రెట్ గుంచు, అవతల అత్తం మీటింగ్ ఉంది, పరుగు పోద్ది. అలాగే. అరే ఇక్కడ నా మీటింగ్ ఉంది మత్తతోటి. ఈ పార్క్ 15 నిమిషాలు నాకు కావాలి. మీటింగ్ ఉంటే రూమ్ లో తప్పించుకోవచ్చు కదా. ఈ పార్క్ దగ్గర ఎందుకో బడ్జెట్ బొక్క. బడ్జెట్ బొక్క తొక్క కాదురా, ఇది తడక ప్రోగ్రాం. హాయిగా నవ్వుకోవాలి, అది ఇబ్బంది కాదు. పార్క్ కావాలి. ఇప్పుడు పార్క్ లో చిన్నపిల్లలు ఉంటారు, ఎడ్ చేయమంటావా? బొమ్మలు కొనిపించి ఇంటికి పంపించేయండి.
పెద్దవాళ్ళకి ఇంటికి పార్క్ కట్టించండి, లవర్స్ కి లాడ్జ్ లో రూములు బుక్ చేయండి, వాకింగ్ చేసిన వాళ్ళు థ్రెడ్ మిల్స్ కొనేసి ఇచ్చేయండి. నాకు పార్క్ కావాలంతే. అయినా ఈ పార్క్ అవ్వదు, ఒక్కసారి అవ్వదంటే నీకు మ్యాటర్ బుర్రకి అర్థం అవుతా. అరే నువ్వు మూసుకోరా. అరే ఈ పార్క్ ఓనర్స్ ఎవరు? ఏ పార్క్ వాళ్ళిద్దరి పార్క్ వానర్చా వాళ్ళని బతుకులాడండి, రిక్వెస్ట్ చేయండి, ఒప్పించండి. ఒప్పుకోరా? వాళ్ళు అత్తలు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? గట్టిగా టప 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 జోకులేసే వాళ్ళు టపేలు వాళ్ళు ఒప్పుకుంటారు. అంతేనా? అయితే మనం స్కిట్ వేసి నవ్విద్దాం, వాళ్ళని సాటిస్ఫై చేద్దాం. అరే ఇందాక నుంచి చూస్తాను బాగా డిస్టర్బెన్స్ ఉంది. ఎవరు వాళ్ళిద్దరు? ఇలా బాబు, ఓ ఇది డైలీ లవర్స్ అండి. 100 ఎపిసోడ్ సైన్ పెట్టారు, ఇక్కడే ఉంటామండి. అంతేకాదు, మీ పని మీరు కరండి. అమ్మా మీ పని మీరు తప్పించుకోండి. ఏం చెప్పాడు? అరే సాంబా రాసుకోరా. ఏట్ రాసుకోండి? పెన్ను పేపర్ ఇచ్చావు రాసుకోవడానికి. అది గబ్బర్ చెమ్మి సినిమా, అక్కడ రాసుకోవడానికి కుదురుతాయి. ఇది గబ్బర్ చెమ్మి సినిమా కాదు, మాతారెంటు స్కోప్. ఏటే అలా ఎత్తుకుతున్నావేంటి? అది అత్తది ఒప్పుకొని వచ్చేయాలి కదా. ఒప్పుకొని రమ్మదా ఏంటి ఇలా అత్త వస్తుందా? ఏదత్త అత్త గొద్దుగొద్దుకు వీళ్ళు అత్త వచ్చేస్తుంది. ఆయన మీ అత్తగారు అత్త వచ్చిందా? మా అత్తకి ఎప్పుడు తొందర. మా అని పెళ్లి చేసుకుని తొందరపడింది, తాత మీద అలిగి వెళ్ళిపోవడానికి తొందరపడింది. ఇప్పుడు కూడా తొందరగా వచ్చేసిందా? ఈ తిండిపోతు గాడికి చపాతీ వెళ్ళదని తాత మీద అలిగి వచ్చేసాం. ఏయ్ తిండిపోతి కాదు మావయ్య. మావయ్య చేతికి చపాతీ వెళ్ళదని తాత మీద అలిగి వచ్చాం. ఆ రోజు నుంచి అమ్మ చేసిన చపాతీ తాతి తినట్లేదు, దానికి నేనెంత అలగాలి? అలగలేదే. ఆ రోజు గొడవ ఎందుకు వచ్చింది? 10 రోజులుగా నిలవ ఉన్న చపాతీ కొన్ని చీటి కెలికింది నువ్వు కాదు, దానికి నేనెంత అలగాలి? ఆయనంత ఫీల్ అవ్వాలి. కానీ మేము అలా చేయలేదే. చిన్నప్పటి నుంచి తాతయ్య పెట్టిన చపాతీ తిని పెరిగాను. ఆయన చెప్పబట్టే మీ ఇంట్లో వంట వడక చేరి నీకు ఆ తిండిపోతు గడికి కాలింగ్ బెల్ కొట్టినప్పుడు అలా వండి పెట్టారు. ఒక్కసారి ఆ ఇంటికి వచ్చి ఆ కాలింగ్ బెల్ కొట్టలేరు అత్త, కొట్టలేరు. జీవితంలో ప్రతి మనిషికి తినడానికి 2 దారులు ఉంటాయి. ఒకటి మనిషిలా తినడం, రెండోది కుక్కలాగా తినడం. మొదటిది నేను నేర్చుకున్నాను, రెండోది మీ ఇద్దరు అలవాటు చేసుకున్నారు. ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడలేరు అత్త, చూడలేరా? అమ్మ ఎందుకు చపాతీ చేస్తో తెలియదు, నువ్వెందుకు తినడానికి రావో అర్థం కాదు. చాలా బాధగా ఉన్నాడు అత్త, చాలా బాధగా ఉండదు. నువ్వంటే చాలా ఇష్టం అత్త, చాలా ఇష్టం. బాగా ఉండడం అంటే బాగా పందిలాగా తినడం కాదత్త, నవ్వుతూ ఉండడం, నలుగురుతుండడం. అందుకే మేము ఎంత తిన్నా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయింది అత్త, అలాగే ఉండిపోయింది. ఇప్పటికి మేము తినేటప్పుడు 10 ఇడ్లీలో 1 ఇడ్లీ, 10 చపాతీలో 1 చపాతీ, 10 దోశల్లో 1 దోశ, 10 గారెలో 1 గారి, 10 వడలో 1 వడ. బాబు ఏమన్నావు? వడ ఏంటండి వడటండి? ఓడా బాబు చాలా బాగుంటుంది. అంటే నాకు చాలా బాగా ఇష్టం బాబు. అరే బాగా స్మెల్ వస్తుంది, చూపించరు దాంట్లో. ఇదో పసిపిన్ వడలు అలాగే దొబ్బించుకుంటున్న దండ కట్టి ఇదిగా లేచే ఎచ్చిమట్టవా అమ్మా. అలా ఉంచేస్తా, అలా ఉంచేస్తాం. నువ్వు తింటున్న చపాతీ మీద ఏగల వాళ్ళకుండా కాపలా కాస్తాం, కాపలా. ఏంటి ఏగల కాపలా కాయటలకు మన వెంతురు కదా ఇక్కడ. ఓ స్ప్రే కొడితే వేగలే దొబ్బెత్తాయి. నువ్వు చాలా ఇష్టం అత్త, చాలా ఇష్టం. ఎప్పుడో తిన్న చపాతీకి 25 సంవత్సరాలుగా వాంతులు చేసుకుంటేనే ఉంది. ఇంకా మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. కానీ నీకోసం ఒక చపాతీ మన ఇంటి దగ్గర ఉందని మాత్రం గుర్తించు. బాబు సిద్ధు అంతసేపు వంగకు నాయనా, నడు నొప్పి లేస్తుంది. పర్వాలేదు, ఆ ముర్తంచిన మా దగ్గర ఉన్నది, ఏం కాదు బాబు గారికి. చాలా బాగుంది పార్కు. అబ్బా ఎంత బాగుంది. అదే ఎక్స్క్యూజ్ మీ, మనిషి అనేవాడు ఎక్కడ లొంగాలో కాదు, ఎక్కడ వంగాలో తెలుసుకున్నాడు నిజమైన మగోడు. ఇందాక నుంచి స్టప్ కోసం తిరుగుతాను పార్కులో, నాకు అస్సలు దొరుకుతలేదు. నాకు స్టప్ కావాలి. అబ్బా క్యాంటీన్ మెయింటైన్ చేస్తాను తమ్ముడు, ఐ లవ్ యూ. బాబు సిద్ధు తాతయ్యకి ఫోన్ చేయరా, చపాతీ తినాలని ఉంది. ఏమండి నా మేనల్లుడండి. బాగున్నా బాబు, సిద్ధు బాబు చాలా అందంగా ఉన్నావు. ఈ కట్టారు కంప భరించలేకపోతున్నాను. ఏం చేసి చాలు కదే, ఆపండి. అవును ఇంటికింక బాబు రక్షణ ముగించండి, స్కిట్ అయిపోయినది. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితురా, మేటైన ఏటగాడ. ఓకే, శివప్రసాద్ అండ్ టీమ్ స్మైలింగ్ సాంబాస్. దారింటికి దారేది చాలా సూపర్ సినిమాని మీరు బాగా ధైర్యం చేసి ప్యారడీ చేశారు. భాను గారు
చపాతీ ఉంది, కూరేది? సో అంత సూపర్ డూపర్ హిట్ సినిమాని చపాతీ మీద ప్యారడీ చేసి ఇంత బ్రహ్మాండం బద్దలయ్యేలా చేస్తారని నేనైతే అనుకోను. సినిమాలో ఉన్నటువంటి హాట్ టాపిక్ అది. ఆ హాట్ టాపిక్ ని మీరు అందరూ కూడా చాలా బాగా చేశారు. ఆ సెంటిమెంట్ చపాతీతో కొట్టారు. థ్యాంక్ యూ హరికిషన్ గారు. మరి పాయింట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. భాను గారు 6 అంటే 6 చూపెడుతుంది. హరికిషన్ గారు మీరు ఇచ్చే పాయింట్స్ 8 పాయింట్స్.